మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం కండక్ట్ చేయబోతున్న ఈవెంట్ ఎందుకింత సెన్సేషన్ అవుతోంది? ఇండియన్ సినిమాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఈ ఈవెంట్ వైబ్రేషన్ అప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది? టైటిల్ అనౌన్స్ చేస్తారా, టీజర్ ఇస్తారా? ఇప్పటి వరకు అలాంటి కన్ఫర్మేషన్ ఏం లేదు. అసలు ఈ ఈవెంట్ వెనుక ప్లాన్ ఏంటి అనేది అర్థమైతే గనక అవునా మహేష్ సినిమా కోసం రాజమౌళి ఈసారి ఇంత పక్కాగా కొత్త రకం స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. పైగా ఎప్పుడో 13-14 ఏళ్ల నాటి అవతార్ సినిమా రిలీజ్ టైంలో జేమ్స్ కెమెరూన్ ఫాలో అయిన ట్రెండ్కి ఇప్పుడు రాజమౌళి ఆలోచిస్తున్న విధానానికి మధ్య కొన్ని, అన్నీ కాకపోయినా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని మనకు అనిపిస్తుంది, మనకి అర్థమవుతుంది. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. అసలు మహేష్ రాజమౌళి సినిమా మీద ఇంత హైప్ ఎందుకుంది? మార్కెటింగ్లో ఈసారి తెలుగు ఆరిజిన్ మూవీ ఎలాంటి కొత్త పుంతలు తొక్కపోతుందో డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. సినిమాలో కథ కంటెంట్ కంటే కూడా ప్రొజెక్షన్ అండ్ మార్కెటింగ్ పక్కాగా ఉంటే కమర్షియల్గా ఎవరెస్ట్ని కూడా ఎక్కేయచ్చు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ కదా రాజమౌళి. చాలా స్టోరీలు ఎక్కడో చూసినట్టు ఇంకెక్కడో రిఫరెన్స్ కనిపించినట్టు అనిపిస్తాయి. కానీ 3-4 ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ బ్లాగ్స్ రాసుకోవటము, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిఫరెంట్గా మూవీ ఆఫ్టర్ మూవీ చేసుకుంటూ పోవడం రాజమౌళి స్పెషాలిటీ. అల్టిమేట్లీ కమర్షియల్ సక్సెస్ ఈజ్ ద బెంచ్ మార్క్. కాబట్టి రాజమౌళి తిరుగులేని డైరెక్టర్గా ఉన్నారు. కేవలం రాజమౌళి సినిమాలకే కాదు, మిగతా డైరెక్టర్లకి ఆయన ఇచ్చిన సలహాలు కూడా ఎంత సంచలనం అయ్యాయో తెలియాలంటే కేజీఎఫ్ క్రియేట్ చేసిన రీసౌండ్ చూస్తే అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ అనే సినిమా తీద్దామనుకుంటే రషెస్ చూసి దీనిలో పొటెన్షియల్ ఉంది, 2 పార్ట్లుగా తీసి ఇండియా వైడ్గా కాదు వరల్డ్ వైడ్గా రిలీజ్ చెయ్యి అని రాజమౌళి చెప్పిన తర్వాతే తన ఆలోచన మారింది అని ప్రశాంత్ నీల్ చెప్తాడు కదా. పుష్ప 2 లాంటి సినిమాలు కూడా భారీ స్థాయిలో కనీ విని ఎరగని వసూళ్లు చేయడానికి కూడా రాజమౌళి పాత్రని ఫాలో కావడమే చాలా వరకు కారణం రిలీజ్ విషయంలో కదా. మరి ఇప్పుడు ఇలాంటి రాజమౌళి ఈసారి ఏం చేయబోతున్నాడు? ఆర్ఆర్ఆర్ ఊహించినంత కమర్షియల్ వసూళ్లు సాధించకపోయినా ఆస్కార్ పట్టుకొచ్చి వరల్డ్ వైడ్గా బజన్ అయితే క్రియేట్ చేయగలిగింది. ఆస్కార్ రేంజ్ని అందుకున్న తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ ఏముంటుంది? అయితే గీతే కమర్షియల్గా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలి, అంతే కదా. అందుకోసమే ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం బహుశా టైటిల్ రిలీజ్ అనే ఈవెంట్ని భారీ స్థాయిలో చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. మనం గత 15-20 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. 100 రోజుల ఫంక్షన్లు ఎలాగో లేవు, సక్సెస్ మీట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఆడియో ఫంక్షన్లు ఎగిరిపోయినాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఈ 2 ఫంక్షన్లే. అయితే ప్రీ రిలీజ్ కాస్త కోస్త కాన్ఫిడెన్స్ ఉండి పబ్లిసైజ్ చేయాలనుకుంటే సక్సెస్ మీట్, ఈ 2 కదా ఇప్పుడు నడుస్తున్నది. కొందరైతే ప్రతి ఊరు తిరిగి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నారు, అంతే కదా. వీటన్నిటికీ భిన్నంగా టైటిల్ లాంచ్నే ఒక ఈవెంట్గా చేయడం అనేది హాలీవుడ్లో ఫాలో అయ్యే ట్రెండ్ ఇప్పటి వరకు. అంటే టైటిల్ని అనౌన్స్ చేస్తారు, కాస్త కోస్తో టేస్ట్ తెలిసేలాగా ఇదిగో ఈ సినిమా రేంజ్ ఇది అని చూపించేలాగా చిన్న టీజర్ గ్లిమ్స్ లాంటిది వదులుతారు. ఆ తర్వాత బజ్ మౌంట్ అవుతూ ఉంటుంది, మార్కెటింగ్ అనేది ప్యారలల్గా నడుస్తుంది. రాజమౌళి ఫాలో అవుతున్నది ఇదే ఫార్ములా అని అనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే. ఇప్పటికే మహేష్ సినిమాని వార్నర్ బ్రదర్స్ వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. ఏషియా పసిఫిక్ రీజియన్ దగ్గర నుంచి యూరోప్, అమెరికా అంతా వార్నర్ బ్రదర్స్ నెట్వర్కే టేక్ కేర్ చేస్తుంది రెస్పాన్సిబిలిటీ అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈసారి దండయాత్ర బాక్స్ ఆఫీస్ మీద గట్టిగా ఉంటుంది అని ఇప్పటికే అనిపిస్తుంది కదా. ఇప్పుడు దానికి తోడు ఈ ప్రచార వ్యూహాన్ని చూస్తే ఇంకొన్ని విషయాలు అర్థమవుతాయి. మొదట్లో నేను చెప్పా కదా, జేమ్స్ కెమెరూన్ అవతార్ రిలీజ్కి ముందు ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారని. అదేంటో తెలుసా? అవతార్ అనేది ఒక రకంగా నెవర్ బిఫోర్ స్టోరీ. ఏలియన్స్ కథాంశంతో ఇండిపెండెన్స్ డే లాంటివి, ప్రిడేటర్ లాంటివి ఏవో రకరకాల సినిమాలు వచ్చేసినాయి. కానీ పూర్తిగా ఒక గ్రహాన్ని చూపిస్తూ న్యాచురాలిటీకి దగ్గరగా పిక్చరైజ్ చేస్తూ ఎక్స్ట్రావెగాన్సా అంటే మ్యాచ్లెస్ స్కోప్తో వచ్చిన సినిమా అవతార్ కదా. అవతార్ రావడానికి 1.5-2 years ముందు నుంచే కెమెరూన్ పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయింది. అది ఎలాగో తెలుసా? చాలా ఇంటలెక్చువల్ మేనర్లో చాలా యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఆబ్జెక్ట్స్, యూఎఫ్ఓలు అంటాం కదా,
గ్రహాంతర వాసులు తిరిగే ఫ్లయింగ్ సాసర్స్, వాటి మీద పరిశోధన పత్రాలు దాఖలు చేయడము, అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా, ఉంటే గనక వాళ్ళు మానవుల కంటే అడ్వాన్స్డా అనే థీమ్తో పదుల కొద్దీ పుస్తకాలు రావడము, అన్నిటికీ మించి 1960స్లోనే నాసా అమెరికన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి చేసిన పరిశోధనలో ఏలియన్స్ ఉన్నారు అని తేలిన ఆ విషయాలు ఎందుకు బయటపెట్టలా లాంటి సీక్రెట్ డాక్యుమెంట్స్ మీద డిబేట్లు, ఇవన్నీ డిఫరెంట్ ఎండ్స్లో స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఇవన్నీ ఇండిపెండెంట్గా జరుగుతున్నట్టు ఏలియన్స్ మీద, మిగతా గ్రహాల్లో ఉన్న జీవం మీద చర్చను రేకెత్తిస్తున్నట్టుగా సాగుతుంది ఇట్లాంటి మొమెంటం అంతా. సాధారణంగానే అలాంటి టాపిక్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ కదా. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే సరిగ్గా అవతార్ టీజర్ పడుతుంది. ఆల్రెడీ బజ్లో ఆ టాపిక్ ఉంటుంది, ఇక్కడ అవతార్ టీజర్ పడేసరికి ఆహా అవునా అని అప్పటి వరకు మాట్లాడుతున్న వాళ్ళు ఇటు చూడడం మొదలు పెడతారు. అక్కడ కదా అవతార్కి అంత రేంజ్ వచ్చింది. అందుకోసమే దాదాపు 15 ఏళ్ళైనా కానీ ఇప్పటికీ అవతార్ కలెక్షన్స్ రికార్డ్ని దాటడానికి మహామహులే మహాయాతన పడుతూ ఉన్నారు ఇప్పటికీ. బహుశా ఇలాంటి స్ట్రాటజీని రాజమౌళి ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఒక పాయింట్ అయితే, అసలు మహేష్ బాబు సినిమాలో థీమ్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా ఉండబోతోంది, వరల్డ్ వైడ్ అప్పీల్ కోసం రాజమౌళి ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు లాంటి క్యూరియాసిటీకి కాస్త కూస్తో సమాధానం ఈ ఈవెంట్తో వస్తుందేమో. ఇది ఫ్యాన్స్కే కాదు, సినిమా మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూమెంట్. మీరైతే ఏమంటారు? మహేష్ బాబు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈసారి రాజమౌళి కమర్షియల్గా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలరా? ఎనీ థాట్స్?